ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్లు, 104 సంచార వైద్యం, రైతులకు సాయం, పెన్షన్లు, పొదుపు సంఘాలకు పావలా వడ్డీ, అభయహస్తం, పేద పొల్లగాండ్లకు ఫీజు రియంబర్స్మెంట్, ఇగో ఇట్లా ఎన్నో కొత్త పథకాలు, పేదోళ్లకు అవసరమయ్యేటి పథకాలు పెట్టిండు ఆంధ్రప్రదేశ్ పాత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సారు. ఇవాళ సార్ జయంతి, అందుకనే ఏపీలో షెయి పార్టీ వాళ్ళు మస్తు ఘనంగా సంబరాలు చేసిర్రు. గా సంబరాలకు ఎవరెవరు వచ్చిర్రో ఒక్కసారి వాళ్ళు వీళ్ళని ఏం లేదు, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని ఏం కాదు. పెద్ద ఆయన 75వ పుట్టినరోజు పండుగకు షెయి పార్టీ లీడర్లు బగ్గ గదిలొచ్చారు. కడప జిల్లా ఇడుపులపాయలున్న వైఎస్ఆర్ ఘాట్ కాడ లీడర్లంతా పోయి పెద్ద ఆయనకు నివాళులు అర్పించి ఆయనను మల్లోపాలి యాది చేసుకున్నారు. ఏపీ మాజీ సీఎం జగనాలు సారు వాళ్ళ ఇంటి ఆమెతోని కలిసిపోయి నాయన సమాధి కాడ పూలమాల లేచిండు. అటంక ఏడుస్తున్న వాళ్ళ అమ్మను దగ్గరికి తీసుకొని ఊకుంచిండు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు సుత పోయి పెద్ద ఆయనకు నివాళులు పట్టిండు. అటెంక వైఎస్ఆర్ వారసుల లెక్కన పార్టీ కొరకు పని చేయాలన్నట్టే మాట్లాడుకొచ్చిండు సీఎం సారు. ఖచ్చితంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయం, ఆలోచన ఏదైతే ఉన్నదో, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేస్తేనే పేదలకు సంక్షేమం అందుతుంది, ఈ దేశం అభివృద్ధి చెందుతుంది. రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసే బాధ్యత రాజశేఖర రెడ్డి గారు 75వ జన్మదిన సందర్భంగా మనందరం కూడా ఈ రోజు ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది. ఇటు ఏపీ షెయి పార్టీ పెబ్బ వైఎస్ఆర్ బిడ్డ షర్మిలక్క అలా బిడ్డ కొడుకు కోడలు నెంటేసుకొని పోయి నాయన సమాధి కాడ దండలేసి దండాలు పెట్టుకుంది. నాయనను యాది చేసుకొని కంట నీరు పెట్టుకుంది షర్మిలక్క. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు, అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు. కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు. ఇటు రాహుల్ గాంధీ సారు సుత పెద్ద ఆయన యాది చేసుకున్నాడు. ఆయన ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఎట్టుండేనో చెప్పుకొచ్చిండు. గిట్లా ఒక పెద్ద ఆయన సమాధి కన్నే కాదు, 2 తెలుగు రాష్ట్రాలలో రాజశేఖర్ రెడ్డి జయంతి సంబరాలను మస్తు ఘనంగా చేసుకున్నారు. కేకులు కత్తిరించుకొని ఆయన సీఎం ఉన్నప్పుడు పెద్ద ఆయన చేసిన సేవల్ని యాది చేసుకున్నారు. ఏదైతే గాని ఇప్పటికి కూడా ఆయన సీఎం ఉన్నప్పుడు పెట్టిన పథకాలే పబ్లిక్ కు అందుతున్నాయంటే గొప్ప ముచ్చటే కదా.